విదేశీ పర్యటన ముగించుకున్న చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు. ఇంతకీ ఆయన ఏ దేశానికి వెళ్లారు? దుబాయా, అమెరికానా, ఇటలీనా, సింగపూర్నా? ఇది మాత్రం చంద్రబాబు చెబితేనే తెలిసే పరిస్థితి. ఓసారి కుటుంబ యాత్ర, మరోసారి వైద్యం అంటూ చంద్రబాబు టూర్పై లీకులిచ్చాయి టీడీపీ శ్రేణులు. కానీ లెక్కలు సరిచూసుకునేందుకే 12 రోజులు పర్యటన చేపట్టారంటూ ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ఏపీలో ఎన్నికలు ముగియగానే భార్య భువనేశ్వరితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. టీడీపీ హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న చంద్రబాబు గుట్టు చప్పుడు కాకుండా ఈ టూర్కు వెళ్లారు. లుకౌట్ నోటీసుల నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు యత్నించిన చంద్రబాబును ఇమిగ్రేషన్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడ్డుకున్నారు. అయితే తాను వైద్యం కోసం అమెరికా వెళుతున్నానని అటు సిఐడి అధికారులతో పాటు ఇమిగ్రేషన్ అధికారులను కన్విన్స్ చేశారు చంద్రబాబు. మరోవైపు టీడీపీ శ్రేణులు సైతం వైద్యం కోసమే టీడీపీ అధ్యక్షుడు అమెరికా వెళ్లారని ప్రకటించాయి. అయితే టీడీపీ ఎన్ఆర్ఐ వింగ్ కోఆర్డినేటర్ కోమటి జయరాం మాత్రం చంద్రబాబు అమెరికా రాలేదని చెప్పడంతో ఈ టూర్ పై అనుమానాలు మొదలయ్యాయి. చంద్రబాబు కంటే 4 రోజుల ముందే లోకేష్ సైతం విదేశాలకు వెళ్లారు. అయితే వీరంతా అమెరికా కాకుండా ఏ దేశానికి వెళ్లారనే అనుమానాలు తలెత్తాయి. ఈ 12 రోజుల పాటు వారంతా ఏ దేశాలకు వెళ్లారు, ఎవరెవరిని కలిశారు అని టీడీపీ నేతల్లో చర్చ మొదలైంది. ఏ దేశానికి వెళితే ఆ కంట్రీ పేరే చెప్పాలి గాని చంద్రబాబు ఒక మాట, కోమటి జయరాం మరో మాట చెప్పడం ఏంటని విస్తుపోతున్నారు వారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి పలు అవినీతి కేసుల్లో చంద్రబాబు నిందితుడిగా ఉన్నారు. చంద్రబాబు వద్ద పిఏగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావు కూడా ఇందులో నిందితుడు. అయితే సిఐడి విచారణ నేపథ్యంలో శ్రీనివాసరావు ఎవరికీ తెలియకుండా విదేశాలకు పారిపోయారు. చంద్రబాబు చేసిన అవినీతికి సంబంధించిన ప్రతి లెక్క పెండ్యాల శ్రీనివాస్ కు తెలుసుననేది బహిరంగ రహస్యమే. ఇక అమరావతి భూ కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఈ లెక్కలన్నీ అప్పట్లో సింగపూర్ మంత్రిగా వ్యవహరించిన ఈశ్వరన్ కు తెలుసు. చంద్రబాబు గతంలో విదేశాలకు వెళ్లిన ప్రతి సందర్భంలోనూ ఈశ్వరన్ను రహస్యంగా కలిసేవారని ఆ పార్టీ నేతలే చర్చించుకునేవారు. అయితే అమరావతి అవినీతి సొమ్మును విరాళాల పేరిట టీడీపీ ఖాతాలకు పంపించారనే ఆరోపణలున్నాయి. ఈసారి చంద్రబాబు అమెరికా పేరు చెప్పి సింగపూర్కు వెళ్లారా, లేక ఆయన మాజీ పిఏ పెండ్యాల శ్రీనివాసరావును కలిసేందుకు మరో దేశానికి వెళ్లారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన ప్రయాణాన్ని వైద్యం ముసుగు తొడిగి లెక్కలన్నీ సరిచూసుకునేందుకే చంద్రబాబు ఈ టూర్ చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది.